ఎక్కడున్నారు? మీ గొంతేంటి లో వాయిస్‌లో వస్తోంది? సీఎం గారి కాన్ఫరెన్స్‌లో ఉన్నా. కాస్త దూరానికొచ్చి మాట్లాడుతున్నా. ఇద్దరూ బయలుదేరండి. చీకటి పడే లోపున ఇక్కడకు వచ్చేయొచ్చు. ప్లీజ్ 1 మినిట్ లైన్‌లో ఉండండి. అమ్మాయి వస్తోంది. మీతో ఏదో మాట్లాడాలని చెప్తోంది. సరే, తొందరగా వచ్చి మాట్లాడమను. నేను కాన్ఫరెన్స్‌లో ఉన్నానని మర్చిపోకండి. ఏమైందమ్మా? తల దువ్వుకుంటూనే బయటకు కిటికీలోంచి చూస్తున్న లావణ్య ఆ పని పూర్తి కావడంతో బయటకొచ్చి అడిగింది. ఇంట్లోకి పద, మాట్లాడుకుందాం. ఇంటి లోపలికి వెళ్తున్న ఇద్దరిని పరిశీలించి చూశాడు సెక్యూరిటీ మనిషి. వాడి కనుబొమ్మలు పైకి లేచాయి. బెడ్రూమ్లో లావణ్య, ఏంటమ్మా అంతసేపు వాళ్ళతో మాట్లాడావు అంది. రాగిణీదేవి నిట్టూర్చింది. నాన్న మళ్ళీ ఫోన్ చేశారా? మన ఇద్దరినే బయలుదేరి రమ్మంటున్నారు. మోహన్ను కూడా పిలిస్తే బాగుంటుంది కదండి అని చెప్దామనుకున్నా. కానీ ఆయన ఏదో సిచ్యువేషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆయన గొంతు అలా అలా చెప్తోంది. నువ్వు ఒకసారి మాట్లాడు అని సైగ చేస్తూ సెల్ను లావణ్యకి ఇచ్చింది. ఇదిగో రాగిణీదేవి గారు, నేను నాన్న. నీవా అమ్మా? తొందరగా బయలుదేరండి, నేను కాన్ఫరెన్స్లో ఉన్నా. ఎక్కువసేపు మాట్లాడటం కుదరదు, స్విచ్ ఆఫ్ చేయాలి. మీరు ఇక్కడికి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. బై బేబీ అన్నాడు డిఎస్పి. లావణ్య వింతగా తల్లివైపు చూసింది. సెల్ తల్లి తీసుకుంది. ఏమండి ఏమండి సెల్ వైపు చూసింది. కాల్ కట్ అయింది. తిరిగి ఆన్ చేయగా స్విచ్ ఆఫ్ వినపడింది. అంతకుముందే అక్కడ డిఎస్పి చేతిలోని సెల్ ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేశాడు ఎస్జేఆర్. బాగానే చెప్పావు డిఎస్పి. మీ వాళ్ళు మరో అరగంటలో బయలుదేరితే సాయంత్రానికల్లా మనం అనుకున్న స్పాట్కు చేరుకోవచ్చు. మనం మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఆ సూట్ కేసులో 1 crore ఉంది. అవిగో ఆ 4 కంటైనర్లో మొత్తం 100 కోట్లున్నాయి చూడు, నీ దగ్గరే తెచ్చి పెడతాం అంటూ సైగ చేశాడు. అక్కడున్న మరో ఇద్దరికి వాళ్ళు సూట్ కేసును కంటైనర్లను డిఎస్పి ముందు పెట్టి వాటిని తెరిచారు. డిఎస్పి వాటిపై దృష్టి సారించాడు. ఎన్ని పాపాలు అక్రమాలు చేసి సంపాదించారో అనుకున్నాడు. వాటిలో కొన్ని కట్టలను తీసి డిఎస్పి చేతిలో పెట్టాడు ఎస్జేఆర్. ఇవి ఫేక్ నోట్స్ అనుకునేవు, రియల్వే, పరిశీలించు అంటూ మరికొన్ని పెట్టారు అతని ముందు టీపై పైన. హఠాత్తుగా ఆ కట్టలు తన చేతిలో ఉంచగానే కంగారు పడ్డాడు. వాటిని అటు ఇటు తిప్పి చూస్తే తలాడిస్తూనే గిరాటేశాడు. తన చేతుల్ని పరీక్షగా చూసుకున్నాడు. వెల్డన్, మాతో సహకరించుకున్నందుకు థ్యాంక్స్ అంటూ గబాల్న డిఎస్పి షర్టు జోబులోంచి కాస్త లావుగా ఉన్న పెన్నును ఊడలాక్కున్నాడు. తుళ్ళిపడ్డాడు డిఎస్పి. నీవు అన్కాన్షియస్ స్థితిలో ఉన్నప్పుడు నీ సెల్ను దీన్ని తీసుకున్నాం, పరీక్షించి చూసాం. ఇది స్పై క్యామ్ కలిగిన పెన్ అని తెలిసింది. ఇది నీ జేబులో ఉంటే నీకు ధైర్యం ఉంటుంది. దీన్ని ఆన్ చేసి ఇక్కడికి ఏ విషయాలన్నీ చక్కగా రికార్డ్ చేసావు కూడా. నీ స్ట్రింగ్ ఆపరేషన్ గురించి మాకు తెలిసినా తెలియనట్లుగా నటించావు. మేము ఊహించినట్టుగానే నువ్వు ధైర్యం కోల్పోలేదు. నీ భార్య కూతుర్ని ఇక్కడ రప్పించుకుంటున్న అదే ధైర్యంతో ఉన్నావు. ఈ స్ట్రింగ్ ఆపరేషన్ను నిన్ను రక్షిస్తుందని, మమ్మల్ని శిక్షిస్తుందని నీ నమ్మకం. ఆ నమ్మకంతోనే మాకు చక్కగా సహకరించావు. థ్యాంక్ యూ. ఆ పెన్నును పక్కనున్న సహచరుడికిచ్చి డిఎస్పి దగ్గరికి 2 అడుగులు ముందుకు వేశాడు. ఒక్క నిమిషం విను డిఎస్పి. మీ మీద మాకు ఏ పగా లేదు, ఇద్దరి మధ్య శత్రుత్వమూ లేదు. కనుక ఏ ఆపద తలపెట్టకూడదని అనుకున్నాం. బట్ నీవు ఊరుకోవు. మా పని పూర్తయ్యేలా చేసి మీ డిపార్ట్మెంట్ ద్వారా మా ఆచూకీ కనుక్కొని మమ్మల్ని అరెస్ట్ చేయిస్తావు, కోర్టుకు ఈడుస్తావు. మరి అలా జరగకూడదంటే మేమేం చేయాలి? నీకు మా భయం ఉండాలి కదా, అందుకనే ఈ నోట్ల పెట్టెలు నీ దగ్గర పెట్టాం. వాటిని నువ్వు చూసావు, మేమిచ్చిన కట్టలు అందుకున్నావు. అది నీకు కమిషన్గా ఇస్తున్నామని తర్వాత ఆడియో రికార్డింగ్ చేయిస్తాం. నీకు కూడా ఎందుకనో అంగీకరించిన వాళ్ళ తల ఊపావు. ఇదంతా చాలా చక్కగా మా వాళ్ళు వీడియో రికార్డింగ్ చేసేశారు. నీకు మేమిచ్చిన కమిషన్ డబ్బుతో బంగారు గని షాపుకి వెళ్ళి 20 లక్షల విలువ కలిగిన నగలు, ఆభరణాలు కొని మీ అమ్మాయికి ఇస్తావు. అది రికార్డ్ అవుతుంది. నిజానికి నీ దగ్గర అంత డబ్బు లేదు. ఆ విషయం నైట్ బ్యాంక్ వివరాలు సెల్లో చూసి తెలుసుకున్నాం. నీ పాస్వర్డ్ వివరాలు మాకు ముందే తెలుసు. మాకు నీ డబ్బు అవసరం లేదు. అది నీ కష్టార్జితం. మేము ఎవరి కష్టార్జితం జోలికి పోము. నీవు గ్రహిస్తే చాలు. అలా చూడకు, ఇంకా ఉంది, విను.
నువ్వు మమ్మల్ని కోర్టుకి ఈడ్చినా ఐటీ వాళ్ళ దగ్గరకు లాగినా మేం కూడా చెప్పాల్సింది కదా మీకు మా పార్ట్నర్ అని, మాతో చేతులు కలిపావని, మేమిచ్చిన డబ్బులతోనే కూతురు నగలు కొన్నామని. అందుకే మా జాగ్రత్తలో మేముండాలని చేయాల్సిందంతా చేశాం. డిఎస్పికి ఉద్రేకం హెచ్చించింది. గట్టిగా అరిచి తిట్టాలనుకున్నాడు. కానీ వీళ్ళకి ఇక్కడ ఉంది స్థానబలం, తను ఒంటరి అని నిగ్రహించుకున్నాడు. వెల్ వెల్ డన్. మీ బ్లాక్ అఫైర్లో నన్ను ఇన్వాల్వ్ చేసి చక్కగా వినియోగించుకుంటున్నారు. చట్టానికి దొరకకుండా తప్పించుకునేందుకు గొప్ప ప్రణాళికనే రచించి అమలు చేస్తున్నారు. గుడ్. నీ బ్రెయిన్ పవర్ హ్యాట్స్ ఆఫ్. కానీ అంత గొప్ప నీ బ్రెయిన్ ఈ సొసైటీకి పనికి రాకుండా పోయింది. క్రిమినల్ బ్రెయిన్గా మారి డిస్ట్రక్షన్ వైపు వెళ్ళింది. కానీ అలాంటి బ్రెయిన్కు ఎప్పటికైనా శిక్ష తప్పదు. ఐపీటీయు. ఎస్జేఆర్ నవ్వాడు ఆ మాటలకు. వెల్ సెడ్ డియర్ డిఎస్పీ. కానీ ఒక్క విషయం మీకు తెలియదు. తెలిసే ఉంటుంది. క్రిమినల్ నెట్వర్క్ దే విల్ బీ మేడ్. ఇంకో రెండో విషయం కూడా నీకు తెలియాలి. మేము ఎప్పుడైనా పట్టుబడవచ్చు లేదా ఎన్కౌంటర్లో పోవచ్చు. సో వీ నెవర్ థింక్ ఆఫ్ అవర్ లైన్స్. వీ నెవర్ బాదర్ అబౌట్ అవర్ లైక్ రిస్క్. మాకు ఫ్యామిలీస్ ఉండవు కనుక సెంటిమెంట్గా బెండప్ అవ్వే మెయింటెనెన్స్ కానీ చేయాల్సిన బాధ లేదు. హాయిగా అన్ని సుఖాలను అనుభవిస్తాం. జీవితంలోని అన్ని రుచులు టేస్ట్ చేస్తాం. మాకు అవకాశం ఉన్నంత వరకు నిజమైన పేదలకు, దీర్ఘరోగులకు గుప్తంగా ఆర్థిక సహాయం చేస్తుంటాం. ఎస్జేఆర్లోంచి మరో మనిషి బయటికి రావడంతో డిఎస్పి ఆసక్తిగా వినసాగాడు. హాయిగా ఏదో ఉద్యోగమో వ్యాపారమో చేసుకోక ఎందుకు ఈ క్షణం క్షణం భయం బతుకుతారు అన్ను అనుకోవచ్చు. చూడు డిఎస్పి, నిన్ను రాగిణీదేవి గారు ప్రేమించినట్టే నన్ను ఒక ఆమె ప్రేమించింది. పెళ్లి చేసుకుందామంది. ఉద్యోగం వచ్చాక చేసుకుందాం అన్నాను. ఎంఏ చదివి ఏ ఉద్యోగమూ దొరకలేదు. 6 నెలల ప్రయత్నం తర్వాత ఒక ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్గా చేశాను. జీతం 1200. విషయం చెప్దామని ఆమె దగ్గరకు వెళ్ళాను. ఆమె తిరస్కరించింది. కారణం ఆమెకు బాగా డబ్బున్నవాడితో సంబంధం కుదరడమే. వాడు యువకుడు కాదు, 44 ఏళ్ల విడోయర్. మన ప్రేమ సంగతి ఏంటన్నా? మరిచిపో అంది. నీకు డబ్బే ముఖ్యమా అన్నాను. అవును అంది తాను. నేను ఏదో చెప్పేలోగే పొమ్మంటూ నా ముఖాన్ని తలుపేసింది. ఆమె తండ్రి నన్ను గెంటించాడు. వాళ్ళింట్లోని కుక్కను నాపైకి ఉసిగొల్పాడు. అలా భగ్న ప్రేమికుడిగా మిగిలిన నేను ఆ క్షణంలో చనిపోవాలి అని నిర్ణయం తీసుకున్నాను. కానీ అమ్మ, నాన్న, చెల్లి వీళ్ళు నన్ను నమ్ముకొని ఉన్నారు. మా నాన్న ఒక భూస్వామి దగ్గర పాలేరు. సమాజంలో దిగువ స్థాయిలో ఉన్న మా కుటుంబాన్ని ఆదుకోవాలన్న తపనతో గవర్నమెంట్ ఉద్యోగం సాధించే లక్ష్యంతో కష్టపడి చదివి పోటీ పరీక్షలు రాశాను. 4 సార్లు రాత పరీక్షల్లో పాస్ అయ్యాను. ఇంటర్వ్యూల్లో నొక్కేశారు. లంచాలు, రాజకీయ నాయకుల రికమెండేషన్లు ఎక్సెట్రా ఎక్సెట్రా నాకు ఉద్యోగం రాకుండా చేశాయి. ఆ నిరాశతో కుంగిపోయాను. తినే అరకొర తిండి 3 రోజులు మానేశాను. మా నాన్న నా మీద బెంగతో కొన్నాళ్లకు చనిపోయాడు. అమ్మ అంతకుముందే పక్షవాతం వచ్చిపోయింది. మిగిలింది ఒక్కగానొక్క చెల్లెలు. ఆమెను ఆ భూస్వామి కొడుకు కాటేశాడు. ఇప్పుడు చెప్పు డిఎస్పి, అందరినీ పోగొట్టుకొని ఏకాకిగా మిగిలిపోయిన నేను ఏం చేయాలి? ఎవరి కోసం బతకాలి? చనిపోవాలనుకున్నాను. చచ్చే ముందు ఆ భూస్వామి కొడుకును కోర్టుకీడ్చాలని పోలీసులకు మొరపెట్టుకున్నాను. వాళ్ళు స్పందించలేదు. కారణం, ఆ భూస్వామి ఒక పెద్ద రాజకీయ నాయకుడి విజయంకుడు. పోలీసులను గట్టిగా నిలదీశాను. వాళ్ళు నన్ను కొట్టి లాకప్లో పెట్టేశారు. ఇది తెలిసిన భూస్వామి నా మీద హత్యాయత్నం, దొంగతనం నేరాలను మోపాడు. కోర్టులో రుజువు చేయించాడు. నాకు 3 ఏళ్ళు శిక్ష పడింది. శిక్ష అనుభవించి విడుదలయ్యాను. సమాజమిహ నన్ను ఆదరించదు. గవర్నమెంట్ ఉద్యోగం ఎలాగూ దొరకదు. ప్రైవేటుగానూ దొరకని పరిస్థితి ఏర్పడింది. మరేం చేయాలి? 2 రోజులు పస్తులుండి ఆలోచించాను. ఆదరించని ఈ సమాజాన్ని భయపెట్టి బతకాలి. అన్యాయం, అక్రమాలతో కోట్లకు పడగలెత్తిన వాళ్ళను వేధించి పీడించి మరీ బతకాలి. వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తూ లబ్ధి పొందుతూ ఉండాలి అని కసిగా తీర్మానించుకున్నాను. ఆ తరువాత ఓ రోజుకి సమాజపు నల్లని తెరల వెనక్కి వెళ్ళిపోయాను. 20 ఏళ్లుగా ఆ తెర వెనుకనే ఉంటూ నా స్థానాన్ని పటిష్టం చేసుకున్నాను. స్థాయిని పెంచుకున్నాను. ఏంటి డిఎస్పి అలా నవ్వుతున్నావు? ఇలాంటి కథలను చాలా చదివానని, సినిమాలు ఎన్నో చూశానని ఆ నవ్వుతో చెప్తున్నావు కదూ.
చిన్నగా నవ్వాడు ఎస్జేఆర్. కానీ నీకు తెలియాల్సిన విషయం ఒకటొకటి ఉంది. ఆ విషయం నేను ఇప్పుడు చెప్పను. నేను మీకు పట్టుబడినప్పుడో లేక నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాతనో మీరు తెలుసుకుంటారు. ఆశ్చర్యంతో చూశాడు డిఎస్పి. మేడం, మీరు 10 నిమిషాల్లో బయలుదేరగలిగితే సాయంత్రం వైజాగ్ చేరుకుంటాం. పావుగంట నిరీక్షించిన సెక్యూరిటీ మనిషి రాగిణీదేవికి సెల్లో చెప్పాడు. వెయిట్ అని జవాబు వచ్చింది. తర్వాత మరో పావుగంటలో సిద్ధమయ్యారు తల్లి కూతుళ్ళు. తాము ఎక్కడికి ఎందుకోసం వెళ్తున్నామో అది కాబోయే వియ్యంకులకు చెప్పింది రాగిణీదేవి. వాళ్ళు జాగ్రత్తలు చెప్పారు. లావణ్య అరగంటలో 6 సార్లు మోహన్కు ఫోన్ చేసింది. సారీ లావణ్య, అనుకోని ఆలస్యం. ఇప్పుడే విజయనగరం నుండి బయలుదేరా. ఎంగేజ్మెంట్కి అవసరమైనవన్నీ సిద్ధం చేసుకోసరికి కారు కాస్త ట్రబుల్ ఇచ్చింది. దాన్ని బాగు చేయించి బయలుదేరాం. మీకు వెయిట్ చేసే సమయం ఉండదు, బయలుదేరండి. దారిలో మిమ్మల్ని కలుసుకుంటా. ఏం లావణ్య, కొంపదీసి మీ నాన్నగారు మళ్ళీ ఏదైనా కొత్త ప్లాను? నోను, అదేం లేదు. ఇందాకనే చెప్పాను ఆయన చాలా కన్వీనియన్స్గా అయ్యారని. థ్యాంక్ గాడ్. ఇంకేం అనుమానాలు పెట్టుకోకు, బయలుదేరు. అబ్బా, ఆ సెల్లో నా ఫోటోను అలా తడిపేయకు. కాస్త నీ దగ్గరే ఉంచు. మళ్ళీ అడిగితే స్టాక్ లేదంటావు. పోండి. ఆల్ ద బెస్ట్. మర్చిపోయాను, వచ్చిన కారు నెంబరు డ్రైవర్ పేరు చెప్పు అన్నాడు మోహన్. అలాగే, కారెక్కాక ఎస్ఎంఎస్ చేస్తా. ఓకే, ఒంటరిగా వెళ్తున్నారు, జాగ్రత్త. దాన్ని మర్చిపోకు, గుర్తుందిగా? ఏంటి ఒక క్షణమాగా? గుర్తుంది, అలాగే. ఓకే, అగైన్ ఆల్ ద బెస్ట్. ఆ పెప్పర్ స్ప్రేను ఉపయోగించే అవసరం రాకూడదు అని తనలో అనుకున్నాడు. కారులో తల్లి కూతుళ్ళు కూర్చున్నారు. కారు బయలుదేరింది. బయలుదేరే ముందు లావణ్య డ్రైవర్ పేరుని అడిగింది. పార్వతీపురంలో ప్రవేశిస్తుండగా నాన్నకు మళ్ళీ ఫోన్ చేసింది లావణ్య. స్విచ్ ఆఫ్ అని వినపడింది. అమ్మా, నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అంది. బయలుదేరే ముందే చెప్పారుగా ఫోన్ చెయ్యకు, ఆయన వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారంట. ప్రయాణంలో దాదాపు అరగంట గడిచింది. కారు 80 కిలోమీటర్ల వేగంతో పోవడాన్ని గమనించింది రాగిణీదేవి. లావణ్య కూడా గమనించింది. ఇదిగో అప్పలనాయుడు, మరీ అంత స్పీడ్గా పోనీయకు. 50కో 60కో మించి వద్దు. అలాగే మేడం అన్నాడు డ్రైవరు. రాగిణీదేవి ఓ ఇంగ్లీష్ పుస్తకాన్ని తీసింది. దాని పేరు విన్స్ యువర్ సెల్ఫ్. పేజీ 44 తెరిచింది. అంతకుముందు రోజు రాత్రి వరకు 43 పేజీలు పూర్తయ్యాయి. లావణ్య విండోలోంచి పరీక్షగా బయటకు చూస్తూ ఉండిపోయింది. అమ్మా, బొబ్బలి యుద్ధం గుర్తుందా? ఆ బొబ్బలి ఇదేనట అంది విండోలోంచి చూపిస్తూ. పుస్తకాన్ని మూసి బయటకు చూస్తూ తల ఊపింది ఆమె. అమ్మా అన్న కూతురు వైపు చూసింది. అసలు ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతాయమ్మా? 45 6 పేజీల మధ్య ఉంచిన చూపుడు వేలిని తీసేసి పుస్తకాన్ని మూసేసింది. లావణ్య వేసిన ప్రశ్న ఊసుపోక వేసింది కాదు, తెలియని ప్రశ్న, ఖచ్చితమైన సమాధానం రాబట్టుకోవాల్సిన ప్రశ్న. కళ్ళు మూసుకుంది. అసలు యుద్ధం అంటే ఒక ఘర్షణ. ఘర్షణలు ఎందుకు? శాంతిని నిలుపుకోలేక. శాంతి అంటే నివురుగప్పిన ఘర్షణ. తన ఫిలాసఫీ స్నేహితురాలు ఒక్కోసారి తన లోకంలోనికి పోయే చెప్పే మాటలు గుర్తు తెచ్చుకుంది. యుద్ధం గెలుపు కోసమని కొందరంటారు. అసలు గెలుపెందుకు అంటే తనను కాదు, ఎదుటివారిని లొంగ తీసుకోవడానికి అని చెప్తుంటారు. ఆ లొంగ తీసుకోవాలనుకున్న అహం ఎందుకు? మనిషి కనుక, మనిషి నిజరూపం అదే కనుక. ఇది నిజం. మనిషి తనను గెలుచుకోగలిగితే యుద్ధం అనే పదం పుట్టేది కాదేమో. ఏం మాదాలో ఉన్నావు? లావణ్య తల్లి ముఖంలోకి మార్పును గమనించుతూ అంది. ఏం లేదు, నీ ప్రశ్నకు జవాబు ఎదుగుతున్నా. లావణ్య అమ్మయ్య అనుకొని చిన్నగా నవ్వింది. ఈ లోకంలో సృష్టింపబడ్డ అన్ని జీవుల్లోకెల్లా తెలియని జీవులు మనుషులు. ఈ తెలివైన మనుషుల ఆలోచన, విశ్లేషణ, బుద్ధి, వివేచన, అవగాహనలతో పాటు గర్వం, మదం, క్రోధం, మత్సరం లాంటి చెడు గుణాలు కూడా ఉంచి తెలిసేలా చేశాడు. మనిషి తనలోని మంచితో పాటు చెడును జయించాలి. తనను సృష్టించిన దేవుడికి ప్రతిరూపంగా మారాలి. దేవుడు కోరనిది అదే. కానీ మనిషి అలా చేయడం లేదు. తనలోని చెడుతో పాటు చెలిమితో చేసి మంచితో పోరాడుతున్నాడు. మంచిని నిలువునా పాతేస్తున్నాడు విజయగర్వంతో. చరిత్ర ద్వారా తెలిసిన వాటి నుంచి కాదు, అంతకుముందు తర్వాత ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలే కాదు, భవిష్యత్తులో కూడా జరగబోయే యుద్ధాలకు కారణం మనిషి తనతో తాను ఓడిపోవడమే.
ఆ కసితో ఎదుటివారిని గెలవాలన్న దురహంకారం. లావణ్య ఆశ్చర్యపోయింది. అమ్మలో ఇంత ఫిలాసఫికల్ నాలెడ్జ్ ఉందా? ఎప్పుడు ఇంట్రవర్ట్గా ఉండే తను ఇంత విశాలంగా తన మనసు విప్పి తనలోని విషయ పరిజ్ఞానాన్ని బయటపెట్టగలదా? వింతగా కాసేపు అమ్మను చూస్తూ ఉండిపోయింది. కొన్ని క్షణాల పిదప సెల్ గేమ్స్లో ప్రవేశించింది. రాగిణీదేవి కళ్ళు మూసుకుంది. తమ మధ్యన ఉంది అదే. రాజ్యాల మధ్య జరిగే యుద్ధాల్లో ఎవరో ఒకరు విజేతలవుతారు. శత్రువుల మధ్య జరిగిన అదే జరుగుతుంది. లేదా ఇద్దరూ గెలవచ్చు, లేదా ఇద్దరు పరాజితులు కావచ్చు. ఆ యుద్ధాలు ముగిశాక తెలిసేది అదే. కానీ జీవన బంధంతో ముడిపడిన ఆలుమగల మధ్య కూడా అహంకారపు ఆయుధాలతో జరిగే యుద్ధాలలో ఎవరు విజేతలవుతారు, ఎవరు పరాజితులవుతారు? ఆ గెలుపు కానీ ఓటమి కానీ నిజమైనదా, శాశ్వతమైనదా అని బరువుగా నిట్టూర్చింది. బొబ్బిల్ని వదిలిన 10 నిమిషాలకు మోహన్ కాల్ చేస్తున్నట్లుగా గమనించింది లావణ్య. ఇయర్ ప్లగ్స్ పెట్టుకొని యాక్సెప్ట్ ప్రెస్ చేసింది. హాయ్ డియర్, జర్నీ ఎంజాయ్ చేస్తున్నారా? యా. ఎనీ ప్రాబ్లం నోటీస్డ్? నో. ఎనీ కాల్స్ ఫ్రమ్ డాడీ? నో నో. ఓకే. గజపతి నగరానికి అవుట్స్కట్లో కేకే దాబా అని ఉంటుంది. అక్కడ ట్రీ బేక్ కోసం కారు ఆపించు. మిమ్మల్ని నేను అక్కడ కలుసుకుంటాను. బై. ఇదిగో అప్పలనాయుడు, గణపతి నగరం అవుట్స్కట్లో కేకే దాబా ఉందంట. అక్కడ కారాపు ట్రీ బేక్ కోసం అని చెప్పింది లావణ్య. డ్రైవర్ తన పక్కనున్న వ్యక్తిని చూశాడు. సరే ఆపు అని తలతో సైగ చేసి చెప్పాడు. 10 నిమిషాలు కారు దాబా దగ్గర ఆగింది. లావణ్య కారు దిగింది. పరిసరాలన్నీ కలియ చూసింది. దాబా చుట్టూ మనోహరమైన గార్డెన్ ఉంది. దాబా తూర్పు వైపున పచ్చని పొలాలు, పడమరన పచ్చని కొండలు. మనోహరంగా ఉంది. ఆ వైపునే రైలు మార్గము ఉంది. పల్లెపడుచులు తలపై ఏవో చిన్న చిన్న మూటలు పెట్టుకొని ఏవో చిన్న చిన్న పాటలు పాడుకుంటూ సాగిపోతున్నారు. శ్రమలోని ఆనందం తప్ప కష్టంలోని బాధ తెలియని గిరిజనులు. ఓసారి వారిని చూపించాడు మోహన్. అంతలో ఓ ట్రైన్ రావడం గమనించింది. కొందరు ప్రయాణికులు తనను చూసి నవ్వుతూ చేతులూపుతున్నారు. ప్రతిగా తను ఊపింది. ఇలాంటి సన్నివేశాలు గతంలో కొన్ని చోట్ల జరిగాయి. నిన్ను చూసి సినిమా స్టార్ అనుకుని ఊపుతున్నారే లాస్ అని తన ఫ్రెండ్ రూప ఒకసారి గర్వంగా ఫీల్ అయ్యేది. ఇప్పుడు ఆ ఫీలింగే కలుగుతోంది. హాయ్ అని గిరుక్కును వెనక్కి తిరిగి చూసింది లావణ్య. హాయ్, ఎలా వచ్చారు? కారులో. కారేది? రోడ్డు వైపు చూస్తూ అంది. మాయం చేశా. ఏంటి మీరు మెజిషియనా? ప్రస్తుతానికి మెజిషియన్నే. వండర్. మోహన్ వచ్చిన కారు ఎక్కడుందో అని చూస్తూనే ఉంది. అమ్మను కారులోనే ఉంచేస్తావా? రా పిలుద్దాం అంటూ కారు వైపు నడిచాడు. దిగండి ఆంటీ, కాస్త రీఫ్రెష్ అవుదాం. నేనెందుకు బాబు, మీరు అవ్వండి. పర్వాలేదు ఆంటీ, రండి. కార్ డోర్ తీసి పట్టుకున్నాడు. ఓ చేత్తో సెల్ పట్టుకొని దిగింది రాగిణీదేవి. సీట్లో ఉండాల్సిన డ్రైవర్ దగ్గరే ఉండాల్సిన సెక్యూరిటీ కనబడకపోవడంతో కంగారుగా అటు ఇటు చూస్తూ అంది లావణ్య. వీళ్ళేరి అని. అదిగో అక్కడ రైలు కట్టవైపు వెళ్ళారు. అక్కడికి ఎందుకు వెళ్ళారు? ప్రకృతితో మరెవరో పిలిచి ఉంటారులే, అర్థం చేసుకోవాలి. మనల్ని ఇక్కడ చూశారు, కాసేపట్లో వస్తారులే. దాబాలోకి పదండి. ముగ్గురు లోపలికి నడిచారు. ఓ రౌండ్ బల్ల చుట్టూ ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. తాజాగా వేడిగా ఏమున్నాయి? దగ్గరకు వచ్చిన సర్వర్ని అడిగారు. ఉల్లి పకోడా, సమోసా, మిర్చి బజ్జీ, స్వీట్ కార్న్ బజ్జీ అని దండకం చదవబోయాడు. ఏం తీసుకుంటారా ఆంటీ? ఏం వద్దు, మీకేం కావాలో ఆర్డర్ చేసుకోండి. అదేంటంటే ఏదైనా తీసుకోండి ప్లీజ్ అని అభ్యర్థనగా చూశాడు. చిన్నగా నవ్వి తలూపింది. ఓన్లీ బ్రూ కాఫీ. ఓకే ఆంటీ. లిక్విడ్ ముందుగా సాలిడ్గా స్వీట్ కార్న్ బజ్జీ తీసుకోండి. ఇక్కడ ఐటమ్స్ అన్నీ శుచిగా రుచిగా ఉంటాయి. అలాగే అన్నట్లు నవ్వింది రాగిణీదేవి. మరి మీకు మేడం అని లావణ్యను కొంటెగా చూస్తున్నాడు. మేడం అనద్దు, బాగుండదు అని గుసగుసగా అంది. అమ్మకి ఏదైతే నాకు అదే అంది లావణ్య అమ్మ వైపు చూస్తూ. అమ్మ ఆ మాటలకు సంతృప్తిగా నవ్వింది ఇద్దరిని చూస్తూ. అప్పటికి ఆరోసారి అనుకుంది మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. ఓకే, 3 ప్లేట్స్ స్వీట్ కార్న్ బజ్జీ, తర్వాత 3 కప్స్ బ్రూ కాఫీ సర్వర్కు చెప్పాడు. అంతలో డ్రైవర్, సెక్యూరిటీ మనిషి లోపలికి వచ్చారు. వాళ్ళని చూసి లావణ్య ఏదో అనబోగుంగా వారించాడు. మేడం గారి సెక్యూరిటీ ఎవరు అని అడిగారు. నిన్ను బందీ చేసినట్టుగా కానీ మా గురించి కానీ చెప్పకూడదు.
నీతో మీ అమ్మాయి తను వస్తున్న కారులోనే షాపింగ్కి వస్తుంది, కానీ నీ శ్రీమతి నలతగా ఉన్న కారణంగా మీతో రాదు. ఇందాక చెప్పాను కదా ఎందుకు రాదంటే ఆమెకు అప్పటికే వికారం, తలనొప్పి, వాంతులు వచ్చే ఫీలింగ్స్ ఇబ్బందిని పెడుతుంటాయి కనుక కారణం ఏంటని అడగు. దారిలో మా వాళ్ళు రీఫ్రెష్ కోసం ఒక టీ బంక్ దగ్గర కాదు ఆపి అందులో టీ ఆర్డర్ ఇస్తారు. మీ శ్రీమతికి మాత్రం కాఫీ ఎడిక్షన్ ఉంది కనుక రోజుల్లో 6 సార్లైనా కాఫీ తీసుకుంటుందని, అది వదలలేదని, అలవాటుగా మారిపోయిందని తెలుసు. ఆమెకిచ్చిన కాఫీలో పెసరగింజంత మాత్ర కలుపుతాం. దాని ప్రభావంతో ఇందాక చెప్పిన లక్షణాలు సంభవిస్తాయి. అయితే అవన్నీ కేవలం 1 గంట సేపు మాత్రమే ఉండి పూర్తిగా తగ్గిపోతాయి. డిఎస్పికి ఆవేశం ముంచుకొస్తుంది. గట్టిగా అరిచాడు, యు స్కౌండ్రల్ అని. అదేం పట్టించుకొని అతను మళ్ళీ కొనసాగించాడు. మీ అమ్మాయి వాళ్ళ మమ్మీ పరిస్థితిని గమనించి ప్రోగ్రాం వాయిదా వేద్దామంటుంది. ఎల్లుండే కదా నిశ్చితార్థం, మళ్ళీ రేపటికి వాయిదా వేస్తే ముందుగా అనుకున్న కార్యక్రమం అంతా తారుమారవుతుందనో మరేదో చెప్పి నువ్వు మేనేజ్ చేసి మీ అమ్మాయిని షాపింగ్కి తీసుకెళ్ళు. మీ శ్రీమతిని గెస్ట్ హౌస్కి వెళ్ళమని చెప్పు. ఆమెను తీసుకొచ్చిన సెక్యూరిటీ మనిషి మరో కారులో ఆమెను గెస్ట్ హౌస్ను జాగ్రత్తగా చేరుస్తాడు. డిఎస్పికి ఆవేశం చల్లారనే లేదు. స్కౌండ్రల్స్, మీ ప్లాన్ కోసం ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తారా? క్రూయల్టీగా హద్దుండాలి. ఉంది కనుకనే మీ వాళ్ళను గౌరవంగా తీసుకొస్తున్నాం. వాళ్లను ఇబ్బంది పెట్టడం కానీ అమర్యాదగా ప్రవర్తించడం కానీ చెయ్యట్లేదు. కేవలం మా పని కోసమే ఇలా చేస్తున్నాం. మా పని పూర్తయ్యే వరకు మీ శ్రీమతిని మా ఆడబిడ్డలా చూసుకుంటాం. గుర్తుంచుకో, వారం రోజులే గడువు. మా పని పూర్తయ్యి పిదపనే మీ అమ్మాయికి నీకు శుభం జరుగుతుంది. నాన్సెన్స్. నీ స్వార్థం కోసం, మీ గ్యాంగ్ ప్రయోజనాల కోసం మా వాళ్లను, పోలీస్ అధికారివైన నన్ను బ్లాక్మెయిల్ చేసి ఉపయోగించుకుంటున్నావు. దీని ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో నీకు తెలియదు. ఆ విషయంలో నేను చెప్పాల్సి ఇందాకనే మళ్ళీ చెప్పాను. దయచేసి మాకు సహకరించు. నీకు సహకరించిన నా ఇమేజ్ను, డిపార్ట్మెంట్ను పరువు పోగొట్టుకోవాలా? ఈ విషయం తెలిసిన వెంటనే మా డిపార్ట్మెంట్ మొత్తం రంగంలోకి దిగి మీ అండర్గ్రౌండ్ గ్యాంగును, మీ మూలాల్ని వెతికి పట్టుకొని లేపలేస్తారని మర్చిపోకు. ఎస్జేఆర్ నవ్వాడు ఆ మాటలకు. మమ్మల్నే నవ్వేసేది? ఆ బంగారు గని మనిషిని బయటకు లాగుతారు. వాడితో ఎవరెవరికి సంబంధం ఉన్నాయో అని ఆరా తీస్తారు. వాడి అండర్గ్రౌండ్ వ్యవహారాల నెట్వర్క్ను ఛేదిస్తారు. అక్రమ ఆస్తులన్నీ బయట పెడతారు. మాకు కావాల్సింది అదే. దేశ ఆర్థిక వ్యవస్థను తారుమారు చేయగల శక్తి వాడికి ఉంది. అలాంటి వాళ్ళు దేశం మొత్తం మీద కేవలం 100 లోపు మాత్రమే ఉన్నారు. ఈ విషయం నీకు తెలియంది కాదు అని క్షణమాగాడు. ఇందాకేమన్నావు? నీ ఇమేజ్ పోగొట్టుకుంటున్నాను కదూ. ఆ భయం వద్దు, నీ ఇమేజ్ పోదు, ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే మేము నీకు ఇవ్వచూపిన 20% అదే ఆభరణాలు నీవు తీసుకోవు. వాటిని మావాడికే ఇచ్చేస్తావు. ఆ విషయం మాకు తెలియంది కాదు. కేవలం వీడియో రికార్డింగ్ కోసమే మేము అలా మాట్లాడాం. డిఎస్పి ఆశ్చర్యపోయాడు. తను ఎంతోమంది క్రిమినల్స్ను చూశాడు, గ్యాంగ్స్టర్ను పట్టుకున్నాడు. వాళ్ళందరిది ఒకటే మనస్తత్వం. స్వార్థం, అహంకారం మినహా మరేమీ ఉండవు. కేవలం తమ గురించి తప్ప మరో విషయాన్ని పట్టించుకోరు. వారికి అసలు పాజిటివ్ ఆలోచనలే ఉండవు. కానీ వీటేమిటి, ఒక పక్కా క్రిమినల్ వ్యవహారాలు నడిపిస్తూనే మరోవైపు తనలాంటి ఇంకో గ్యాంగ్ మాస్టర్ను, మూలాలు, అక్రమార్జనలు బయటపడాలి అంటున్నాడు. దొంగలు ఒకటే అంటారు, కానీ తేడాగా ఉందే వీడి వ్యవహారం అని అనుకున్నాడు డిఎస్పి. ఏం డిఎస్పి, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? చూస్తుంటే ఏం అడగాలో అని ఆలోచిస్తున్నట్టున్నావు.